ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 27 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. వ్యాఖ్యాన అంశం ప్రాయశ్చిత్తం. వ్యాఖ్యానం: క్రైస్తవ విశ్వాసానికి మూలాధారమైన ప్రామాణిక సిద్ధాంతాలను ఆధునిక క్రైస్తవ మత బోధకులు అనేకులు తిరస్కరిస్తారు. వారు క్రీస్తును ఎరిగిన వారు కారు. నిజ క్రైస్తవులు వారితో సమ్మతించలేరు. ప్రాముఖ్యమైన క్రైస్తవ సత్య సిద్ధాంతాల్లో ఒకటి ప్రాయశ్చిత్తమును గూర్చిన బోధ. అదేమంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయాను. సమర్పణ సహితమైన క్రీస్తు మరణము మానవుని విమోచన కొరకు మిక్కిలి అవసరం. అయితే అనేకులు ఆయన హతసాక్షి అయ్యను అంటారు. పాపం వలన మానవుడు నశించను అంటే వారు ఒప్పుకోరు. విమోచనం అవసరమని వారికి తెలియదు. కానీ యేసు ప్రభు చాలా మంచివాడు, ఆయన మాటలు వినాలి, ఆయన వల్ల నడుచుకోవాలి అని వారు చెప్తారు. అంత మాత్రమే కాదు, ప్రతి వానిలోనూ దైవాంశం చిన్న వెలుగుగా ఉంది. వెలుగు క్రమంగా వర్ధిల్లి మంచి నీతి జీవితమగును అని వారి వాదం. అయితే వారి వాదం సరైంది కాదు, వాక్యానుసారమైంది కాదు, వాక్యానికి విరోధమైంది. మరికొందరైతే మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తమును గూర్చి చెప్పడం అనేకులకు ఇష్టం లేదు. కనుక ప్రసంగంలో కల్వరిలో కారిన దేవుని కుమారుని రక్తాన్ని గూర్చి చెప్పకూడదు అంటారు. ఆ మాటలు సాతాను మాటలు. అది సాతాను బోధ. అట్టి మాటలు దేవుని దివ్యవాక్యానికి కేవలం విరుద్ధం. అవి మానవుని అవివేకమైన మాటలు. అలా చెప్పుటం దేవుని కుమారుని పవిత్ర వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన పుణ్యకార్యాన్ని హీనపరచడమే కానీ మరింకేం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారమై ఆయన ప్రాయశ్చిత్త రక్తం వలన విమోచింపబడి ఉన్నాం. మన పాపమునకును క్రీస్తు శిలువకును గల సంబంధమేమో సంపూర్ణంగా గ్రహించకపోయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షింపబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ సహాయంతో గ్రహించుకొనగల శక్తి కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆరోగ్యం గల బలవంతుడైన క్రైస్తవుడు దేవుని కృప కనికరాలను గూర్చి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రాయశ్చిత్తము అను సత్యమును గూర్చిన లేఖన భాగాలు ఎన్నో పరీక్షించి ఎన్నెన్నో మాటలు చూచి ఇంత ఘనమైన సిద్ధాంతాన్ని సంపూర్ణంగా వివరించి చెప్పజాలమని ఒప్పుకుంటున్నాం. అయినా దేవుని వాక్యములో నుండి ఈ సత్యమును గూర్చిన అవసరమైన కొన్ని తీర్మానాలు మీ ఎదుట పెట్టగూర్చున్నాం. వాటి ద్వారా ఈ సత్యమును గూర్చి సంపూర్తిగా తెలుసుకోవాలనే ఆశ, దేవుని కుమారుని ఆయన చేసిన పుణ్యకార్యమును అనగా బల్యర్పణమును గ్రహించుకొనుటకైన అపేక్ష మీకు కలగాలని మా హృదయాభిలాష. కాబట్టి ప్రాయశ్చిత్తము అను సత్య సిద్ధాంతాన్ని 3 అంశములుగా ఆలోచిద్దాం. మొదటిగా ప్రాయశ్చిత్తము సత్య సంభవము. ఈ అంశాన్ని వచ్చే ప్రభు దినాన విందాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.